స్త్రీలు ఏ విషయంలో తక్కువ గారు అని చెప్తారు, ఆఖరికి మర్డర్ చేసే విషయంలో కూడా తక్కువ గారు. అన్ని విషయాల్లో సమానమే. స్త్రీలు అన్ని విషయాల్లో సమానమే, మర్డర్ చేసే విషయంలో కూడా సమానమే. ఎందుకంటే న్యూస్లో ఎక్కడ చూసినా ఆడపిల్లలు తల్లిని చంపేశారు. ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి అట, తల్లిని చంపేసింది. ఇంకో అమ్మాయి భర్తను చంపేసింది. ఇట్లా చాలామంది మర్డర్లు చేస్తున్నారు. అంటే ఏం ప్లానింగ్, స్త్రీ సమాజం అంతా ఏం ప్లానింగ్ చేసుకుని తెలియదు, కానీ మర్డర్లు ఎక్కువైపోతున్నాయి. సొంత భర్తల్ని చంపుతూ ఉన్నారు, సొంత తల్లిని తండ్రిని, కుటుంబంలో ఉన్న వారిని అన్నదమ్ములను, వీళ్ళని చంపుతూ ఉన్నారు. ప్రేమించే వాళ్ళు ప్రాణం పెడతారు తప్ప ప్రాణం తీయరు. ప్రేమించేవారు ఏం చేస్తారమ్మా? ప్రాణం పెడతారు, భరిస్తారు, సహిస్తారు, ఓర్చుకుంటారు, కానీ ప్రాణము తీయరు. కానీ ఎందుకు చంపావంటే అతని కొరకు ఆ వ్యక్తి నేను చంపాను, అతని కొరకు ఆమె కొరకు నేను ఆ వ్యక్తిని చంపాను అని చెప్పి చాలా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, అది నిజమైన ప్రేమ కాదు. యేసయ్య ప్రేమనే నిజమైన ప్రేమ. ఎందుకంటే ఎటువంటి స్వార్థము లేకుండా, ఏది ఆశించకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. నీ దగ్గర ఏమీ ఆశించలేదు యేసు ప్రభు. నీ ధనాన్ని ఆశించలేదు, నీ యొక్క పలుకుబడిని ఆశించలేదు, నీ దగ్గర ఏదో ఆశించి ఆయన నీ కొరకు మరణించలేదు. నిస్వార్థమైన ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచమంతటా కొనియాడబడుతున్నటువంటి దేవుడు.